ఈరోజు మనం 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 79 ఏళ్లలో ఏమి సాధించామయ్యా అంటే కేవలం స్వతంత్రం మాత్రమే సాధించాం. బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ మాత్రమే సాధించాం. అంతకుమించి మనం ఏమి సాధించామయ్యా అంటే మీరు చెప్పొచ్చు చాలామంది, వికసిత భారతదేశం వెలిగిపోతుంది, మన జీడిపి ఎక్కడికో వెళ్ళిపోయింది, మనం ఎక్కడో ఉన్నాం, ఇలాంటి అంశాలన్నీ చెప్పొచ్చు మీరు. కానీ ఈ రోజుకి అదే కులాల కుమ్ములాటలు, అదే మతాల గొడవలు, అదే స్కాములు, అదే అవినీతి, అదే అంటరానితనం, అదే 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 కొనసాగుతూ వస్తుంది. పేదవాడు ఈ రోజుకి పేదవాడిగానే ఉన్నాడు, ఉన్నోడు ఇంకా ఉన్నోడుగా మారిపోతున్నాడు. పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారుతున్నారు. ఈ రోజుకి నా దేశంలో ఆకలి చావులు ఎన్నో, అత్యాచారాలు మరెన్నో, కుల హత్యలు, మత కల్లోహాలలో మరణించే వాళ్ళ సంఖ్య ఎంతో. వాట్సాప్ స్టేటస్ల్లో లేకపోతే మనం ఫేస్బుక్లో పెట్టుకున్నంత ఈజీగా మనకి స్వతంత్రం రాలేదు. కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళ ప్రాణాలు, జీవితాలు త్యాగం చేసి పోరాడితే భారతదేశానికి స్వతంత్రం లభించింది. ప్రతి సంవత్సరం ఈరోజు ఆగస్టు 15వ తారీఖున అందరం వైట్ షర్ట్లు వేసుకొని, లేకపోతే జెండాలో ఉండే కలర్ షర్ట్లు వేసుకొని స్కూల్ దగ్గర, లేకపోతే ఆఫీసుల దగ్గర, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర జెండా ఎగరేసి జెండా వందనం చేస్తాం. చాక్లెట్లు పంచుకుంటాం, ఇంకో 4 స్పీచ్లు చెప్తారు, అంతే కథం. ఆ స్ఫూర్తిని ఎంతమంది కొనసాగిస్తున్నారు? అసలు ఎందుకు జెండా వందనం చేస్తున్నాం మనం ప్రతి సంవత్సరం? కేవలం ఆ రోజు జెండా వందనం చేసే రోజు మాత్రమే దేశభక్తి ఉంటుందా మనలో? ఇంకా ఒకప్పుడు ఆ రోజంతా ఉండదు, ఇప్పుడు అది కూడా ఉండట్లా. ఈ పాటికి దాదాపుగా ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో జెండా వందనం స్టార్ట్ అయి ఉంటుంది, స్కూల్స్ కాలేజీలో స్టార్ట్ అయి ఉంటుంది. 10-11 వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి జరిగితే 11 తర్వాత కథం, స్కూల్ హాల్లో ఇంటికి వెళ్తే ఇక అంతే. ఆ జెండాలు కూడా చెప్పాలంటే ఆ జెండాలు వాళ్ళు పెట్టుకునే జెండాలు కానీ, స్కూల్లో ఎగరేసే జెండాలు కానీ తర్వాత కనీసం వాటిని చూసినవాడు లేడు, చూసిన పాపాన పోయేటోళ్ళు లేరు. ఇది మన దేశభక్తి. వేరే వేరే దేశాలు దేశం కోసం ప్రణాళిక ఇస్తుంటే మనం మాత్రం ఇండియా యుద్ధం చేస్తే మన దగ్గర ఎలా ఉంటుందంటే, యుద్ధం మీరు ఏం చేశారు, ఎలా చేశారు, ఎంతసేపు చేశారు, మన ఏం కూల్చారు, వాళ్ళు ఏం కూల్చారు, ఇట్లాంటి క్వశ్చన్స్ మనమే అడుగుతాం. మన సైనికుల్ని మనమే అడుగుతాం. మన సైనికులపై మనకే నమ్మకం ఉండదు, మన దేశంపై మనకే నమ్మకం ఉండదు, మన వ్యవస్థపై మనకే నమ్మకం ఉండదు. ఇదంతా ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? కేవలం ఒకటే సమాధానం, రాజకీయ నాయకుల వల్ల. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ నాయకుల యొక్క కుట్రల వల్ల, రాజకీయ నాయకుల యొక్క అవినీతి సంపాదన వల్ల, రాజకీయ నాయకుల యొక్క నిరంతరం దోచుకునే మనస్తత్వం వల్ల మన దేశం మీద మనకే నమ్మకం లేకుండా పోయింది. ఈ రోజుకి మనం వేసే ఓటు దొంగోట అసలు ఓటో తెలియని దాంట్లో ఉన్నాం. ఈ రోజుకి మనం దేనికి ట్యాక్స్ కడుతున్నాం, ఎందుకు పన్ను కడుతున్నాం, ఎంత పన్ను కడుతున్నాం, మనం కట్టే పన్ను ఎటుపోతుంది అనేది ఎవరికి తెలియదు. ఇది నా భారతదేశ పరిస్థితి. వికసిత భారతదేశం వెలిగిపోతుంది, అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది అనేది ఒకవైపు. ప్రతి అంశానికి నాణ్యాన 2 వైపులా ఉంటాయి. నాణ్యాన రెండో వైపు చూస్తే అత్యంత కడు పేదరికంలో ఈ రోజుకి నా పల్లెల్లో, ఈ రోజుకి ఆ స్లమ్ ఏరియాస్లో ఈ రోజుకి ఎంతోమంది ఆకలి చావులతో చనిపోతూనే ఉన్నారు. స్వచ్ఛమైన తాగునీరు దొరక్క చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా మన దేశంలో? స్వచ్ఛమైన ఆహారం దొరక్క చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా మన దేశంలో? స్వచ్ఛమైన గాలి దొరక్క చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ రోజుకి ఇప్పటికీ కూడా, ఈ క్షణానికి కూడా ఆడపిల్లని పుట్టగానే చంపేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ రోజుకి స్కానింగ్ సెంటర్లో పుట్టేది పాప బాబా అని అడుగుతున్నారు తెలుసా మీకు? ఈ రోజుకి ఇల్లు ఇవ్వాలంటే మీరు ఏ క్యాస్ట్, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, మీ రంగు ఏంటి అని అడిగే ఇప్పటికీ ఇల్లు ఇస్తున్నారు తెలుసా మన దేశంలో? ఏం మారింది మన దేశంలో? ఏం మారిందండి? 79 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏం మారింది? ఏం మార్పు వచ్చింది? వందే భారత్లు వేసుకుంటున్నాం, లేకపోతే 6 లేన్ రోడ్లు వేసుకుంటున్నాం అని చెప్పుకోవటానికి కానీ సామాన్యులు ఎవరు ఎక్కుతున్నారు వందే భారత్? సామాన్యులు ఎవరు ప్రయాణిస్తున్నారు మీరు వేస్తున్న 6 లేన్ రోడ్లలో? సామాన్యులకి అందని స్వతంత్రం ఎప్పటికే స్వతంత్రం కాదు. ఎప్పుడైతే 3 పూట్ల ప్రతి పేదవాడు అన్నం తినగలడో, ఎప్పుడైతే కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండగలరో ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చినప్పుడు. దానికోసం మనం పోరాడదాం, మనం ప్రయత్నం చేద్దాం. కేవలం మందు,
ఓటు ఇస్తే చాలు ఎలక్షన్స్లో ఓటేసేస్తున్నాం. ఇది మారాలి. ఈ వ్యవస్థ మారిన రోజే మన దేశం బాగుపడుతుంది. నిజంగా మన స్వతంత్రం వచ్చినట్టు. ఈ వ్యవస్థ మారనంత వరకు, ఈ వ్యవస్థలో మార్పు రానంత వరకు ఏం జరిగినా, ఎంత జరిగినా, ఎంత పోరాటం చేసినా మన పోరాటంగానే ఉంటుంది. దీని గురించి చాలా పాతది, అందరికీ తెలిసింది, పెద్దవాళ్ళు చెప్పింది ఒక 2 లైన్స్ చెప్తాను మీకు నేను. ఇదంతా మారాలంటే మనకేం కావాలంటే ఒక చిన్న కొటేషన్ చెప్తాను మీకు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు, ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేలుకొలుపు అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన అది ఈ రోజుకి ఇంకా నెరవేరలేదు. ఇంకా మూఢనమ్మకాల్లో మన విజ్ఞానం నలిగిపోతూనే ఉంది. ఇంకా మనిషిని దోచుకుంటూనే ఉన్నాడు అని చెప్పిన మాట చూడండి. అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి ఈ దేశాన్ని మేలుకొలుపు అన్నారు చూసారా. ఆ మేలుకొలుపు ఎప్పుడు వస్తుందో మన ప్రజల్లోకి. గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఒక మాట చెప్పారు, నీ స్వేచ్ఛ కోసం, అంటే మన స్వతంత్రం కోసం, నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం బారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యంలో చల్లలేకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నీవు బానిసగానే ఉండటానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి. అర్థమైందా? అంటే ఈ స్వేచ్ఛ కోసం, ఈ స్వతంత్రం కోసం ఎంతోమంది రక్తం చిందించారు. కానీ నువ్వు మాత్రం ఈ రోజుకి బానిసగా ఉండటానికి ఇష్టపడుతున్నావు. ఎవరి దగ్గర బానిసగా? రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర బానిసగానే ఉండటానికి ఇష్టపడుతున్నావు. అంటే నీ కోసం ఆ రోజు, నీ స్వేచ్ఛ కోసం ఆ రోజు రక్తం చిందించిన వాళ్ళందరికీ నువ్వు ద్రోహం చేస్తున్నట్టే. ఈ రాజకీయ నాయకుల దొంగ మాటలు, కబంధ హస్తాల నుంచి బయటపడదాం. కులం మతం అడిగిన రాజకీయ నాయకుడిని తరిమి కొడదాం. కులం ఆధారంగా, మతం ఆధారంగా రాజకీయాలు చేసే నాయకుడిని బట్టలిప్పి పరిగెత్తిద్దాం. ఆ రోజు మన భారతదేశానికి నిజమైన, సమగ్రమైన, స్వచ్ఛమైన స్వతంత్రం లభించినట్టు. కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వైషమ్యాలు లేవు అని ఏ రోజైతే మన భారతదేశం మనం గర్వంగా చెప్పుకోగలుగుతామో ఆ రోజునే మనకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి చివరగా. రీసెంట్గా పాల్గాంలో కాల్పులు జరిగినాయి. టెర్రరిస్టులు వచ్చారు. టెర్రరిస్టులు వచ్చి కాల్పులు జరుపుతున్నప్పుడు నీది ఏ కులం, నీది ఏ కులం, నీది ఏ ప్రాంతం, నీ ఆస్తి ఎంత, నీ డబ్బు ఎంత, ఇవి చూసి వాళ్ళు మనల్ని చంపలేదు. అంటే కుల మతాలు ఎంత డేంజరో అర్థం చేసుకోండి. కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి, మూఢనమ్మకాలు పక్కన పెట్టండి. దేశం కోసం ఈ చిన్న పని చేయండి చాలు. మీరు ఏం చేయవసరం దేశం కోసం. బోర్డర్కి వెళ్ళి ఫైట్ చేయని అవసరంలా. కులాలు మతాలు ఉన్న ధనిక లేదా ఈ వర్గాలన్నీ పక్కన పెట్టండి. అందరూ సమానమే. మనిషి దోచుకోకూడదని మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో ఆ రోజు నుంచే, ఆ క్షణం నుంచే మనకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. ఈ రోజుకైనా ఇప్పటికైనా మనలో ఆ మార్పు వస్తుందని, రాజకీయ నాయకులు వేసే చిల్లర కోసం, రాజకీయ నాయకులు పోసే మద్యం కోసం దొంగ ఓట్లేసి మన ఓట్లను నమ్ముకోమని ప్రమాణం చేసుకుందాం. దేశం కోసం చేతనైనంత సహాయం చేద్దాం. మరోసారి దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.